ఓయ్ సెల్ఫ్ లో 5,000 ఉండాలి, నువ్వు ఇట్లా తీసినావా? 5,000 నన్నే అంటాడేమో. లేదబ్బా నేను తీయలే, నాకు తెలియదు. మర్యాదగా చెప్పు, నిజం చెప్పు, చెప్తున్నా. అసలు ఏమనుకుంటాను, నా ఇంట్లో నేను దొంగతనం చేస్తాను అబ్బా, నన్ను చూస్తే దొంగ లెక్క కనబడతాను నేను. మాది ఎంత పెద్ద ఫ్యామిలీ తెలుసు కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వైతే తీయలేదు కదా? తీయలేదు నేను. మరి ఎక్కడ పోయినట్టు? ఎత్తుక్కోపో. A few moments later. ఓయ్ ఆ, ఒకసారి నోరు తెరు. ఎందుకు ఎందుకు చక్కెర కొంచెం ఆ? చక్కెర. ఎందుకు చెక్కలేదు, ఏంటి శుభార్తండి. నా ఈ పైసలు పోయినాయి కదా, అయ్యగారు కాడి పోయినా. అయ్యగారు ఈ మంత్రి ఇచ్చిన చక్కెర ఇచ్చిండు. ఇచ్చేం చెప్పింది తెలుసా? ఇంట్లో ఉన్న అందరి నోట్లలో ఈ చక్కెర వేయి, ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళది కడుపున వస్తుంది అని చెప్పిండు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నీకేమైంది సడన్ గా? పైసలు తీసింది నేనే. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సారీ అబ్బా, అబ్బా ప్లీజ్ అబ్బా, బుద్ధి గడ్డి తిని తీసిన అబ్బా, ఇంకోసారి తీయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను చక్కెర తిన్నబ్బా, నాకు విరుగుడు ఇయ్యాలన్నా ప్లీజ్ అబ్బా. నీకు విరుగుడు కావాలి అంతేనా? విరుగుడు కావాలి అబ్బా ప్లీజ్. 5,000 10,000 ఇస్తేనే ఇస్తా. 10,000 సరే, ఓ పని చేయి, 10,000 కాదు కానీ 20,000 తీసుకో. ఇగో 20,000 నాకు విరుగుడు ప్లీజ్. 20,000 అయ్యి ఉన్నాయి, ఖచ్చితంగా కరెక్ట్ ఉన్నాయి కదా? ఉంటాయి. విరుగుడు విరుగుడు. నువ్వేం భయపడకు, అది ఉట్టి చక్కెరే, మంత్రి ఇచ్చిన చక్కెర కాదు, ఏం చక్కెర కాదు. దొంగ బయటపడాలని ఇట్లా చేసిన, ఓకేనా?